నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ సాహితీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము ఊరికి వచ్చేటప్పుడు తీసిన వీడియో. చాలా రోజులు అయిపోతుంది కదా లాంగ్ వీడియోస్ తీసి. ఇంకా ఇక్కడికి ఊరికి వచ్చేసాం కదా, ఈ వీడియో కూడా ఇక్కడికి వచ్చిన 1 వీక్ తర్వాత వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది. అక్కడ ఉండింటే హైదరాబాద్లో వారంలో కనీసం ఒక 2 వీడియోలైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఇంకా ఇక్కడికి వచ్చాను కదా, కొంచెం బిజీగా ఉండి కుదరలేదు. ఇంకా ఇదేమో ఇంకా బట్టలేమో సర్దేస్తున్నాను. మా ఆయన ఏమో రిజర్వేషన్ చేయించడానికి వెళ్ళాడు. మాకేమో ఇవాళ నైట్ 10:30కి అలా ఉందన్నమాట బస్సు. మళ్ళీ 1 ఇయర్ తర్వాత వెళ్తున్నాం కదా ఊరికి, అందుకని ఇంకా బట్టలన్నీ బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఈ బ్యాగ్లో వచ్చేసి నావి దీక్షిత్వి పెట్టాను. ఇంకా వేరే బ్యాగ్లో అయితే సాహితీవి మా ఆయనవి పెట్టేశారు. ఇంకా నేనైతే సాయంత్రం ఇంకా స్నానం చేసేసుకొని రెడీ అయిపోయాను. పిల్లలు కూడా రెడీ అయ్యారు. ఇంకా ఇది వచ్చేసి టైమింగ్ 7:30, 8 అవుతుంది నైట్. ఇంకా ఈరోజు అయితే ఇంకా మధ్యాహ్నం టైంలోనే వంట అయితే చేసేసాను. ఇంకా సాయంత్రం అయితే వంట చేసే పని అయితే లేదు, కానీ ఇంక ఇక్కడేమో రెడీ అయ్యి ఉన్నామన్నమాట. బట్టలు అయితే బ్యాగ్ అయితే సర్ది పెట్టేశాను. ఇంకా అవన్నీ ఇంక ఇవాళ శనివారం కాబట్టి ఇంట్లో పూజ కూడా చేసేసాను. ఇంకా మళ్ళీ ఒక 10 డేస్ 15 డేస్ తర్వాతనే కదా మళ్ళీ తిరిగి వచ్చేది ఇక్కడికి అని చెప్పేసి కిచెన్ మొత్తం ఒకసారి క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే టైము 9:30 అవుతుంది. ఇంకా బయలుదేరదామని మా పిల్లలైతే బ్యాగ్లన్నీ తెచ్చి బయట పెట్టేస్తున్నారు. ఇంకా మా పిల్లలు ఇద్దరేమో ఎప్పుడెప్పుడు స్కూల్కి హాలిడేస్ ఇస్తారా, ఊరికి వెళ్దామా అని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారనమాట. ఇంకా ఊరికి వచ్చిన తర్వాత అక్కడేమో మా చెల్లి పిల్లలు, మా ఆడపడుచు వాళ్ళందరూ అక్కడే ఉంటారు కదా, అందుకని వాళ్ళకి ఇంకా అక్కడే ఉండాలని అనిపిస్తుంది. ఇంకా మేము వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళు కూడా అక్కడికే వస్తారు. ఇంకా అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరాము. ఇక్కడేమో బోరబండకైతే వచ్చేసాము. ఇక బోరబండ నుంచి ఎర్రగడ్డకు వెళ్ళి ఎర్రగడ్డ నుంచి ఏమో ఇంకా అక్కడే బస్సు వస్తుంది అనమాట, ట్రావెల్స్, అది ఎక్కేసి రావాలి. మేము జర్నీ చేసేది చాలా తక్కువ కాబట్టి పాపం సాహితీకి అయితే బస్సు అయితే పడదు. బస్సు ఎక్కినప్పటి నుంచి ఇంకా కడుపులో తిప్పుతుంది, వామిటింగ్ అని చెప్పేసి చాలా విసిగించిందనమాట. నాకు కూడా పడదు, కానీ ఇంకా ఎలాగోలా ఉన్నానన్నమాట అలానే. ఇంక ఇక్కడ చూడండి, నైట్ టైం అయితే హైదరాబాద్లో చాలా బాగుంటుంది చూడ్డానికి. మాకైతే బస్ టైమింగ్ అయితే 10:30కి అలా అని చెప్పారు, కానీ బస్ వచ్చిందేమో 11:30, 12 అయింది. అంతసేపు వెయిట్ చేయాలంటే చాలా చిరాకు వస్తుంది కదా. ఇంకా ఇక్కడేమో మా ఊరైతే చేరుకున్నాము. ఉదయము 6:30 అలా అయిపోయింది ఊరు వచ్చేసరికి. ఇంకా ఊరు వచ్చిన తర్వాత ఏమో చాలా బాగుంది కదా, ఇలా పచ్చని చెట్లు, పొలాలు, మట్టి వాసన చాలా మంచిగా అనిపిస్తుంది. సిటీలో అయితే ఇలా ఉండదు కదా, వీటన్నిటినీ మిస్ అయిపోతాము. మనకు అక్కడ ఎన్ని సౌకర్యాలు ఉన్నా కానీ పల్లెటూరులో ఉన్నంత ఉండదన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇప్పుడేమో ఇక్కడ కూర్చొని ఉన్నాము. అమ్మతో ఏదో మాటలు చెప్తున్నారు ఇద్దరు సాహితీ దీక్షిత్ కలిసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.